హాయ్ అండి, చూస్తున్నారు కదా. ఇంకా ఫీవర్గా ఉంది. 2 డేస్ కూడా నేను బ్లాగ్స్ ఏం పెట్టలేదు, వీడియోస్ అనేది కూడా. ఇంక ఈరోజు శనగపప్పు మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మనకి కాస్త ఫీవర్గా ఇదిగా ఉన్నప్పుడు మటన్ సూప్ లాగా కానీ మటన్ కానీ చేసుకున్న మంచిదేనండి. దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. అలానే ఫీవర్ ఎక్కువగా ఉన్నప్పుడు నాన్ వెజ్ తినద్దు. చూస్తున్నారు కదా, కాస్త నాకు బాగానే ఉంది. ఇంకా ఇలా తెప్పించారు ఇంకా మామయ్య గారు మటన్ అనేది కూడా. ఇంక ఇలా చేయమన్నారు కదా అనేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. కాస్త గ్రేవీ ఉండేలా చేస్తున్నాను. సో అదనమాట. ఫీవర్ తగ్గగానే కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో మన సబ్స్క్రైబర్స్ కోసం నేను చెప్పాలి కాబట్టి ఇంకా షేర్ చేస్తున్నాను. బాగాలేకపోయిన వీడియో షూట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మటన్ కర్రీ ఆల్రెడీ మన వీడియోలో ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అండి, ఇందులో ఇంక వేరే ఏమీ ఉండదు. సో యాస్టేజ్గా అలా చేస్తాను, అలాగే ఎప్పటిలాగా అనమాట. కాకపోతే శనగపప్పు వేస్ట్ చేస్తున్నాను. ఇంకా 3 విజిల్స్ అయితే కుక్కర్కి పెట్టేసుకుంటాను. చూస్తున్నారు కదండి, థిక్ గ్రేవీతో మటన్ శనగపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.